అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైడ్ విత్ నవి. ఈరోజు మనం వెళ్తున్నాము సింగరకొండ శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి టెంపుల్కి. ఈ టెంపుల్ మా ఇంటి దగ్గర నుంచి 42 కిలోమీటర్స్ వస్తుంది. మనకి ఒంగోలు నుంచి అద్దంకి ఎప్పుడు బస్సెస్ ఉంటూనే ఉంటాయి. అద్దంకి బస్ స్టాండ్లో దిగేసి బయటకు వచ్చామంటే ఆటోస్ చాలా ఉంటాయి. సింగరకొండ వెళ్ళడానికి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. అలా లేదంటే మళ్ళీ బస్సులోనే వెళ్ళాలనుకుంటే బస్సెస్ కూడా ఉంటాయి సింగరకొండ వెళ్ళడానికి. మీలో ఎంతమంది మహీంద్రా వెహికల్స్కి ఫ్యాన్స్ కామెంట్ చేయండి కింద. ఈ నేషనల్ హైవే 16 4 స్టేట్స్లో రన్ అవుతుంది. వెస్ట్ బెంగాల్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు. స్టార్ట్ అయ్యేది వచ్చేసరికి కోల్కత్తా వెస్ట్ బెంగాల్ అండ్ ఎండ్ వచ్చేసరికి చెన్నై తమిళనాడు. నార్త్ స్టార్ట్ వచ్చేసరికి NH19 కోల్కత్తా వెస్ట్ బెంగాల్ అండ్ సౌత్ ఎండ్ వచ్చేసరికి NH48 చెన్నై తమిళనాడు. NH16 లెంత్ వచ్చేసరికి 1711 కిలోమీటర్స్. హర్షిని డిగ్రీ కాలేజ్. మనం సైకిల్ తొక్కలేక ఆగాలనుకుంటే ఇలాంటి బస్ స్టాప్స్ ఉంటూనే ఉంటాయి. ఆగొచ్చు ఇక్కడ కావాలంటే. నీట్గా అయితే ఉండవు, కాకపోతే మేనేజ్ చేయొచ్చు. ఏడుగులపాడు దగ్గర హైవే ఎక్స్టెన్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. హాలిడే అయినా కానీ వర్క్ అయితే చేస్తూనే ఉన్నారు. కోస్టల్ సెంటర్. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే ఈ టెంపుల్ ఉంటుంది. లాస్ట్ వీడియోలో ఈ టెంపుల్ లోపల కూడా చూపించాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఈరోజు వెళ్దాం అనుకున్నాను, కానీ సైకిల్కి కీ మర్చిపోయి వచ్చేసాను. కీ లేదు, అందుకని బయటే కూర్చోవాల్సి వచ్చింది. సైకిల్ తీయడానికి లాక్ తీసాను, మళ్ళీ లాక్ తగిలియటం మర్చిపోయాను. ఇంకా లాక్ లేదు కదా, బయట అట్లా వదిలేసి ఎట్లా వెళ్తాంలే అని చెప్పి ఇంకా బయటే కూర్చుంటాయి సైకిల్తో పాటు. ఇంతకుముందు ఈ రూట్లో పెద్దగా ఫుడ్ దొరికేది కాదు. ఇప్పుడు ఫుడ్ ట్రక్స్ ఉన్నాయి, సో ఫుడ్కి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. కోవిడ్ తర్వాత నుంచి మనం చూసినట్టయితే ఫుడ్ ట్రక్స్ బిజినెస్ బాగా డెవలప్ అయిందండి. హోటల్స్ కన్నా ఫుడ్ ట్రక్స్ ఎక్కువగా ఉంది. పెద్ద కొత్తపల్లి, ఈ ఊర్లో మసీద్ ఒకటి ఉందండి, బాగా ఫేమస్ మసీద్. ఒకసారి విజిట్ చేయాలి. ఇంకో 30 కిలోమీటర్స్ వెళ్ళామంటే మనం వెళ్ళిపోవచ్చు టెంపుల్కి. మనకి ఒంగోలు దాటిన తర్వాత అండ్ కోస్టల్ సెంటర్ దాటిన తర్వాత ఫుల్గా దాబాలు కనపడతాయండి. హైవే మొత్తం దాబాలతోనే ఉంటాయి. ఫుడ్కి పెద్దగా ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఈ సాయిబాబా టెంపుల్ ఎప్పటి నుంచో ఇలాగే ఉంది, కన్స్ట్రక్షన్ మాత్రం మొదలు పెట్టట్లేదు. ఎండ చాలా ఎక్కువగా ఉంది, అప్పుడు తట్టుకోలేకపోతున్నాం. ఎండ దెబ్బకి చెమటలు కారిపోతున్నాయి. ఈ ట్రాఫిక్ లైట్స్కి సోలార్ ప్యానల్స్ అటాచ్ చేశారు. నేనైతే ఇప్పుడే గమనిస్తున్నాను, అంత ముందు నుంచే ఉండొచ్చు. ఒంగోలు నుంచి ఒక 20 కిలోమీటర్స్ దాకా తొక్కుంటూ వచ్చేసాను. ఇక అక్కడి నుంచి రిటర్న్ అయిపోయానండి. సైకిల్ హ్యాండ్ ఇచ్చేసింది. సైకిల్ ఈ గేర్ గ్రిప్స్ ఉంటాయి కదా, ఆ గ్రిప్స్ అరిగిపోయినట్టున్నాయి. ఎంత తొక్కుతున్నా కానీ సైకిల్ అయితే ముందుకు కదలటం లేదు. ఇంకా సరే అని చెప్పి ఇంకా రిటర్న్ అయిపోయాను. సైకిల్కి లాక్ లేదు కదా, అందుకే టెంపుల్ లోపలికి వెళ్ళైపోయాను. ఈ టెంపుల్ మధ్యపాడు హైవే మీదే ఉంటుంది. గేర్ డౌన్ చేసుకుని తొక్కడం వల్ల కాళ్ళు నొప్పులు అయితే బీభత్సంగా వచ్చేసేవి. మామూలుగా లేవు, తోలు తీరిపోయింది. మధ్యపాడు నుంచి కోస్టల్ సెంటర్కి వచ్చే రూట్లో మధ్యలో ఈ బొమ్మలు అమ్ముతున్నారండి. చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి బొమ్మలు కూడా. ఇంకో 15 కిలోమీటర్స్ తొక్కామంటే చాలు, ఇంటికి వెళ్ళిపోవచ్చు. భవిష్య వీల్ కేర్ ఇక్కడ లారీ వీల్ అలైన్మెంట్ అండ్ టైర్ రిలేటెడ్ వర్క్స్ చేస్తుంటారు. టైర్లు కూడా అమ్ముతుంటారు. టైం 2 అవుతుంది. ఎండ అయితే భయంకరంగా ఉంది, బీభత్సంగా ఉందా. ప్రజాశక్తి ఆఫీస్ ఇది ఏడుగులపాడు దగ్గర ఉంది.
హర్షిని డిగ్రీ కాలేజ్, ఇది ఒంగోలులోనే వన్ ఆఫ్ ద ఫేమస్ డిగ్రీ కాలేజ్. ఇప్పుడు త్రావగుంట హైవే మీద చాలా పెద్ద ప్లేస్లో కట్టారు. ఆటో నగర్, ఇది త్రావగుంట దగ్గరలో ఉంటుంది. మహేంద్ర ట్రాక్టర్ షోరూమ్ అండ్ బజాజ్ ఆటో షోరూమ్ పక్కపక్కనే ఉన్నాయి. ఒంగోలుకి ఇంకా 4 కిలోమీటర్స్ ఉంది. పల్నాడు ఫర్నిచర్ మాల్, ఇది ఒంగోలు హైవే దగ్గరలో ఉంది. త్వరలో ఒంగోలులో కియా షోరూమ్ కూడా ఓపెన్ అవబోతుంది. కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. A1 కన్వెన్షన్ హాల్, ఇది గుంటూరు రోడ్లో ఉంది. ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాను. ట్రిప్ మొత్తం మోయమోయ అయిపోయింది. ఎక్స్పెక్ట్ చేయలేదు, వెళ్దాం అనుకున్నాను అయినా, కానీ ఇప్పుడు వెళ్ళినా కానీ రిటర్న్ వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది పడతాం. అందుకే ఇంకా వెళ్ళలేదు, ఎందుకు రిస్క్ చేయటం అని. ఇదిగోండి, గేర్లన్నీ అరిగిపోయాయి, కొన్ని అయితే ఇరిగిపోయి కూడా ఉన్నాయి. ఇలాంటి కండిషన్లో తీసుకుపోవడం అంత కరెక్ట్ కూడా కాదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.